రాష్ట్రంలో 2029 నాటికి సంపూర్ణ పేదరిక నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు ప్రజలు సమిష్టిగా ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ ఎంవిజే సునీత పిలుపునిచ్చారు. మార్కాపురం జిల్లా బేస్తవారిపేట మండల కేంద్రంలో నిర్వహించిన P4 కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. సమాజంలోని ఆర్థికంగా బలమైన టాప్ 10% వర్గాలు, అత్యంత పేద 20% కుటుంబాలని దత్తత తీసుకుని వారికి మార్గదర్శకులుగా నిలవాలని సూచించారు. పేద కుటుంబాలు కేవలం ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆధారపడకుండా స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకు సాగేందుకు సహకరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ పేర్కొన్నారు. చిన్న సహాయం కూడా పేద కుటుంబాలకు ఆర్థిక పరిస్థితిని మార్చగలదని తెలిపారు. ప్రతి ఒక్కరూ సమాజానికి తిరిగి కొంత సేవ చేయాలని, పరోపకారం ద్వారా నిజమైన ఆత్మ సంతృప్తి లభిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో ప్రవేశపెట్టిన ఇటువంటి కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బేస్తవారిపేటలో తొలి విడతగా 100 కుటుంబాన్ని దత్తత తీసుకున్న సెయింట్ ఫౌండేషన్ ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వెంకట శివరామరెడ్డి, డిఎల్డిఓ బాలు నాయక్, ఎంపీడీఓ రంగ నాయకులు, తహసీల్దార్ జితేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. మాకు రాబడిన సమాచారం మేరకు ఒక దోర్నాల మండలానికి చెందిన ఒక 4 వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళని విచారించగా వాళ్ళకి ఒక 2018 నుండి ఈ బెట్టింగ్ యాప్ల్లో బెట్టింగ్ వేయటం అలవాటు ఉంది. ఆ తర్వాత వీళ్ళే బెట్టింగ్లు నిర్వహించాలనే ఉద్దేశంతో గుంటూరుకి చెందిన ఒక అతను వీళ్ళకి ఒక యాప్ లింక్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ యాప్ లింక్లో వీళ్ళు డబ్బులు వేసుకొని జనాల దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళు ఏ జట్టు మీద బెట్ వేయముంటే ఆ జట్టు మీద బెట్టింగ్లు వేస్తూ జనాల దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళు వేసిన జట్టు మీద వేసినప్పుడు గెలిస్తే 1000కి 50 రూపాయల కమిషన్ తీసుకొని మిగతా డబ్బులు వాళ్ళకి ఇవ్వడం, పోతే ఆ యాప్ నిర్వాహకులకు ఆ డబ్బులు పోయే విధంగా వీళ్ళు ప్లాన్ చేసుకొని ఉమ్మడి ఉద్దేశంతో ఇలా చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఇలాంటి నేరాలను అరికట్టాలని శ్రీ ఎస్పీ హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు మేము తిరుగుతూ ఉండగా మాకున్న సమాచారం మేరకు వీరు నిన్న వీళ్ళని అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. దానిపై కేసు నమోదు చేయడం జరిగింది. వీరి బ్యాంక్ స్టేట్మెంట్లు మరియు ఇతర లావాదేవీలన్నీ పరిశీలిస్తున్నాము. మిగతా ఇప్పుడు గుంటూరుకి చెందిన ఈ యాప్ డెవలపర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా కనిపెట్టేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము. అలాగే ఎర్రగొండపాలెం సర్కిల్ పరిధిలోని 3 పోలీస్ స్టేషన్లలో ఎవరైనా సరే బెట్టింగ్ పాల్పడినా, బెట్టింగ్ నిర్వహించడానికి చూస్తున్నా అలాంటి వారి వివరాలను మాకు తెలియజేస్తే వివరాలు తెలిసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాము. వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. అలాగే ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును దుర్వినియోగం చేయకుండా దుర్వినియోగం చేస్తూ దేశానికి ఉపయోగపడని విధంగా గ్యాంబ్లర్స్ చేతిలోకి వెళ్తున్నాయి. కాబట్టి వాటి పట్ల అందరూ అవగాహనతో ఉండాలి. బెట్టింగుల జోలికి వెళ్ళొద్దని ప్రకాశం, మార్కాపురం జిల్లాల తరఫున ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము అందరికీ తెలియజేస్తాం.